తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డెమో ఓటింగ్ మిషన్ల ద్వారా ఓటు వేసే విధానంపై కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ పార్టీ తరపున ఆమె గృహ సారథులతో 4వ వార్డులో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డెమో ఓటింగ్ మిషన్లో బీప్ సౌండ్ వస్తేనే ఓటు పడినట్లంటూ ప్రజలకు ఓటింగ్ మిషన్లపై ఆమె డెమో మిషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ, ఈరోజు దానికి 4వ వార్డులో జగన్ ఇచ్చిన మేనిఫెస్టో, అలానే మనకి ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు గృహసారథులు మేమంతా కలిసి అందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు ఈ విధంగా నమూనా ఎలా ఉంటుంది, మనకి ఇచ్చినటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఎలా ఓటు వేయాలి, అది ఆ బీప్ శబ్దం వస్తేనే మనకు ఓటు పడినట్టు, లేదంటే లేదు, అక్కడ ఆఫీసర్ని అడిగి మీరు ఆ శబ్దం వచ్చే తర్వాత మీరు ఓటు వేయాలనేసి మేము వాళ్ళకి కూలంకషంగా అన్ని వివరించి చెప్పడం జరుగుతుందండి. మనకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని మా వార్డులోని ప్రతి ప్రజలు కూడా, మా వార్డే కాదని టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని మేము అనేక సంక్షేమ పథకాలు అందుకున్నాం. మరలా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ పథకాలన్నీ కొనసాగితే మేము మా పిల్లలు క్షేమంగా ఉంటాము అనేటువంటి ఆశాభావాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మేము కూడా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ప్రతి వార్డు నుంచి, ప్రతి సచివాలయం నుంచి కూడా, ప్రతి వార్డు నుంచి ఆయా కౌన్సిలర్ గృహసారథులు అందరూ కలిసి కూడా ప్రతి వార్డులో కూడా ఈ విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మనకి ఇచ్చినటువంటి ఫ్యాన్ గుర్తు మీద మన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి గారు తలారి వెంకట్రావు గారు, అలానే మన ఎంపీ అభ్యర్థి గుడూరి శ్రీనివాసరావు గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మనకి ఇక్కడ బ్యాలెట్ నమూనాలో 2వ స్థానంలో మనకి ఫ్యాన్ గుర్తు ఇచ్చారండి. దాని మీద ఓటు వేసి జగనన్న గారిని, అలానే మనకి స్థానికంగా అభ్యర్థిగా నిలబడిన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన తలారి వెంకట్రావు గారిని, అలానే గుడూరి శ్రీనివాసరావు గారిని కూడా అత్యంత మెజారిటీ, అఖండ మెజారిటీ గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.